ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత చైతన్యాన్ని ప్రదర్శిస్తా ఉంటే వాళ్ళని అవమానించడం ఏంటి? నేను కులాల కోసం రాలేదంటాడు. కులాల కోసం రానుడు ఐక్యత ఎందుకు కోరుకుంటున్నారు ఒక కులంలో? మళ్ళీ ఐక్యతగా ఉండాలి కాపులు ఎందుకు అడుగుతున్నారు? అంటే ఎంత డబుల్ స్టాండర్డ్, ఒక మాటకు ఒక మాటకి ఏమైనా పొంత ఉందా? నేను వచ్చింది రాజకీయాలకు అధికారంగా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? జనసేన ఉద్యమి సమావేశంలో జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తోంది. జనసేనాని హోదాలో పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గాన్ని చులకన చేస్తూ మాట్లాడారనే ఒక వాదన కూడా వినిపించకపోలేదు. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం గారు. సార్ నమస్తే. నమస్తే రమణ గారు. సార్, ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని? జనసేన ఉద్యమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు కాస్త దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం తనకేం చేసింది, అసలు కాపుల్ని నమ్ముకోవడం వల్ల మీరు 2 చోట్ల ఓడించారు కదా అని చెప్పి చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈయన చేసినటువంటి వ్యాఖ్యల్ని? రమణ గారు, బేసిక్ గా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు గత 15 సంవత్సరాలుగా లేదా 12 సంవత్సరాలుగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూసిన వాళ్ళకి ఇది చాలా సహజంగా అనిపిస్తుంది. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని సక్రంగా సరైనగా అర్థం చేసుకుంటే. కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత కాదన్నా ఒక ప్రేమ, అభిమానం, ఒక నమ్మకం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు వాడు ఎలా అన్నా చేయొచ్చు, నాకు అభ్యంతరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించవచ్చు, మీ పొలిటికల్ లైన్ మీకు ఉండొచ్చు, తప్పులేదు. కానీ వాడు ప్రస్తావన ఎట్లుందంటే ప్రజల్ని అనుమానిస్తున్నాడు, ప్రజల మీద అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తారు. అసలు నాకు అర్థం కాలేదు, ఏ రాజకీయ పార్టీ ప్రజల్ని అనుమానించరు. రెండోది, ప్రజల పట్ల అపనమ్మకం. ఏ ప్రజల్లో ఉన్నారో ఆ ప్రజల్లో నువ్వు నెగ్గాలి. ఏమంటున్నారు మీరు? నేను రాజకీయాల్లోకి వచ్చింది అధికారాన్ని కోసం కాదు అంటున్నారు. అటు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? ఇంకా మీరే అంటున్నారు నేను వచ్చింది రాజకీయాలకు అధికారంగా మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? వాటి ఓడించేసినారు లాస్ట్ టైం. అటు నన్ను ఓడించేశారని బాధపడతాడు. మళ్ళీ ఇంకొక నేను వచ్చింది అధికారం కోసం కాదని మీరు అన్న తర్వాత మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? మమ్మల్ని గెలిపించని బాగుంటేనే గెలిపించారు ప్రజలు, నమ్మకం కలగాలి. అలాంటిది నేను వచ్చింది అధికారం కాదు అంటాడు. ఒక డబుల్ స్టాండర్డ్ ఉంటుంది. వారు మెల్లగా ఆయన్ని ప్రేమించే వాళ్ళకి కూడా దూరం అవుతున్నాడు. ఆయన ఈరోజు అర్థం కాకపోవచ్చు. ఆయన ఉదాహరణకు ఒక మాట అన్నాడు. ఆయన అన్నమాట ఏంటంటే, తమిళనాడులో విజయ్ గారు గెలిచిన తర్వాత మనం కూడా అలా చేసుంటే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు అనగానే పెద్ద ఎత్తున మొత్తం క్లాప్స్ వచ్చాయి. అంటే కళ్యాణ మండపం మొత్తం, ఆ మీటింగ్ హాల్ అందరూ ఏకోన్ముఖంగా తప్పట్లు కొట్టారు. కానీ దాన్ని ఖండించాడు ఆయన. అది వేరు ఇది వేరు మాట్లాడేశాడు. దాంతో మొత్తం సప్పగైపోయింది. దాన్ని తప్పట్లు ఊరు కొట్టలేదే. అంటే మీ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తారనుకుని మీరు సమావేశమైన వాళ్ళే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఈ పాయింట్ లో మీరు విజయ్ లాగానో ఇంకొకరి లాగానో ముఖ్యమంత్రి కావాలి సార్ అని వాళ్ళు వచ్చినారు. సంబంధం లేని విషయంగా మీరు మాట్లాడేసినారు. పోలికే కరెక్ట్ కాదన్నారు. కానీ పోలికే కరెక్ట్ కాదన్న తర్వాత వాళ్ళు ఊరు తప్పడం కొట్ల. అంటే మీ అభిప్రాయంతో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా లేరనడానికి ఆ సీన్ ఒక ఇంపార్టెంట్ వస్తుంది. నేనేమంటానంటే రమణ గారు, మీరు సుదీర్ఘకాలం అపోజిషన్ పాత్ర లేదా మిత్రపక్ష పాత్ర పోషించే రైట్ మీకుంది, దాన్ని కాదను. దానికి మీరు ఇస్తున్న క్లారిఫికేషన్ అది చాలా అభ్యంతరకరంగా. మీరు ఒక 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నారు. వెల్ అండ్ గుడ్, తప్పేం లేదు, అది మీ రాజకీయ నిర్ణయం. కానీ దానికోసం ఏదేదో సిద్ధాంతం చెప్తున్నారు, సంబంధం లేని సిద్ధాంతం. ఒకవైపు ఏమంటారు, ఆంధ్ర భావన లేదు, చైతన్య భావం లేదు, తెలంగాణలో భావన ఉంది, ఆంధ్రాలో భావన లేదు, కుల భావం లేదు, రకరకాల విమర్శలు ప్రజల మీద చేసేస్తున్నాడు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని పవన్ కళ్యాణ్ గారు సక్రంగా అర్థం చేసుకోలేదు. అర్థం కాలేదా, అర్థం చేసుకోలేదో తెలియదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత చైతన్యాన్ని ప్రదర్శించారు రెహమాన్ గారు. మీరు 2010 తెలంగాణ ప్రజలకు ఏమి తీసుకోకుండా ప్రదర్శించారు. మీరు చూడండి, తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ గారు కొట్టేశారు. ఇచ్చింది కాంగ్రెస్, కానీ తెచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ఆయన చేశారు. ఎంత విజ్ఞత పాటించారు తెలంగాణ ప్రజలు. నెంబర్ 1 అది. వాళ్ళు ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు 14 ఎన్నికలు, 19 ఎన్నికలు, 24 ఎన్నికలు 3 చూస్తే ఎంత చైతన్యాన్ని ప్రదర్శించారు. 14 ఎన్నికలకు ముందు మీరు యాజ్ జర్నలిస్ట్ గా మీకు తెలుసు పరిస్థితి ఏంటి. జగన్మోహన్ రెడ్డి గారు ఏకపక్షంగా గెలుస్తున్నాడు. 18 అసెంబ్లీ జైల్లోని గెలిపించేసినాడు. ఆయన ఏకపక్షంగా గెలుస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఒకనొక దశలో డిపాజిట్లు కోల్పోయింది కొన్ని సీట్లలో. అవును, డిపాజిట్లు కోల్పోయిన సీట్లు పోయిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసినారు. రీజన్ ఏంటి? రాష్ట్రం విడిపోయింది. ఒక సీనియర్ పర్సనాలిటీ, హైటెక్ సిటీ, హైదరాబాదు, ఢిల్లీతో సంబంధాలు. చంద్రబాబు గారు అయితే ఈ టైంలో మైపించి జగన్ గారి మీద ఊరికి వ్యతిరేకత లేదు. పిల్లోడే కదా, ఇంకోసారి అవకాశం ఇద్దాం, ఇప్పుడు సీనియర్ అవసరమని. అంటే ఎంత విజ్ఞత పాటించారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, అదే చంద్రబాబు గారు వాళ్ళ ఆశల్ని అడియాసలు చేశాడు కాబట్టి 150 సీట్లు జగన్ గారిని గెలిపించి 23కి పరిమితం చేసినారు.
అదే ప్రజలు జగన్ గారి పట్ల వ్యతిరేకత వచ్చేసరికి 164 మిమ్మల్ని గెలిపించారు. అంటే ఇది విజ్ఞత కాదా? ఇది చైతన్యం కాదా? మీకు 21 వచ్చినాయి. ప్రజల చైతన్యం కాకుండా మీకు 21 ఓడి ఇచ్చినాడు, ఈవీఎంలు ఇచ్చినాయా? మీరు వచ్చే కదా ఇచ్చినారు. కాబట్టి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత చైతన్యాన్ని ప్రదర్శిస్తా ఉంటే వాళ్ళని అవమానించడం ఏంటి? మీరు అర్థం చేసుకోలేదు, మీరు వాళ్ళకి అనుగుణంగా ప్రవర్తించట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడి కానీ తెలంగాణ ఏపీ ప్రజల్ని పోలిక కానీ చాలా అభ్యంతరకరం. మీరు మీ ఆలోచనలు వేరేగా ఉన్నాయి, పోండి, తప్పులేదు. కానీ మీ ఆలోచనలు అందుకోలేకపోయేసరికి మాట్లాడడం. నిన్న సంతోషం సిద్ధాంతం చెప్పలా, ఏమని మనకు కేడర్ లేదు, డబ్బులు లేవు, ఇవన్నీ లేకపోయేసరికి జనం నూకుంటారు కదా. డబ్బులు లేవు, కేడర్ లేదు, పార్టీ లేదు విజయ్కి. మీకన్నా పార్టీ ఉంది, ఆయన పార్టీ కూడా లేదు, గెలిచిపోవాలా మొత్తం రాష్ట్రంలో. కాబట్టి విజయ్ గారిని పోల్చుకొని చేయడం. రెండోది నాకు అర్థం కాంది, అయితే కుక్కలు ఏదో ఏదో చూసి కుక్కల హడావుడి ఏదో అన్నారు. అదే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అనే సామెతని గుర్తు చేస్తూ ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి అట ఉన్నట్టుంది కదా అని అన్నారు ఆయన. అది ఎవరన్నాడు తెలుసు, జనసేన అన్నాడో లేకపోతే జగన్ గారి పార్టీని అన్నాడు నాకు తెలియదు, కానీ సరే జగన్ గారి పార్టీ అనుకుందాం. జగన్ గారి నాయకత్వం వైసీపీ వాళ్ళు విజయ్ గారిలా మాలాంటి వాడు అన్నారు. మీ అభ్యంతరం ఏంటి? అవును, కాదు మాలాంటి వాడు నువ్వు చెప్పు. ఇప్పుడు విజయ్ గారిని వైసీపీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, వైసీపీ శ్రేణులు. విజయ్ కూడా జగన్ లాంటి వాడే అని. మీరు కాదు విజయ్ జగన్ లాంటి వాడు కాదు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు నా లాంటి వాడు అని చెప్పండి. మీరు చెప్పుకోలేకపోతున్నారు. జగన్ గారు చెప్పకపోయినా వాళ్ళ కేడర్ చెప్తా ఉంటే సమాజం హర్షిస్తా ఉంది. పోలికలు చూస్తున్నారు. ఒక అరవింద్ కేజ్రీవాల్, ఒక విజయ్, ఒక జగన్ పోలిక, వాళ్ళ యొక్క స్వభావం వేరే కావచ్చు, కానీ ఎదుగుతున్న తీరు, సొంత కాళ్ళ మీద ఎదుగుతున్న తీరు చాలా అద్భుతంగా జరిగింది. కాబట్టి వాళ్ళు పోల్చుకుంటున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ మీరు పోల్చుకోలేకపోయి వాళ్ళ మీద విమర్శలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఉపన్యాసం వాళ్ళ శ్రేణుల్ని చాలా నిరాశపరిచింది. ఏదో కనీసం కొంతైనా చూద్దాం అనుకున్నారు. ఆ చూసేది ఏం లేదు. ఇంకా 15 ఏళ్ళ గ్యారంటీ. మనం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు, నేను ముఖ్యమంత్రి కోసం ఆశించట్లేదు, మీరు కూడా ఏం ఆశించద్దని చెప్పినాడు.